Popcorn. ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తులేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్. సహ సమర్పణ అలాన్ మోటార్స్ ఈ బైక్స్ నాణ్యతలో మన్నికలో హిట్ బడ్జెట్ లో ఫిట్. హలో అండ్ వెల్కమ్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్. పాప్కార్న్ కింగ్ అక్కినేని నాగార్జున, మమతా మోహన్ దాస్ హీరో హీరోయిన్లుగా కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ డి శివ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన చిత్రం కేడి. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ రీసెంట్ గా హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ఇట్. కేడి ఆడియో రిలీజ్ అవుతుంది, చాలా ఆనందంగా ఉంది. అండ్ డైరెక్టర్ కిరణ్కి ఫస్ట్ ఫిల్మ్, ఐఎమ్ ష్యూర్ ఈజ్ వెరీ ఎక్సైటెడ్. అలాగే థ్యాంక్ యూ మురారి. అండ్ ఈ సినిమాలో చిన్ని చరణ్ నాకు డాన్ సినిమాలో రెండు పాటలు రాసి ఇప్పుడు ఈ కేడి సినిమాకు ఆల్మోస్ట్ అన్ని పాటలు తనే రాశాడు. అలాగే కృష్ణ చైతన్య ఒక సాంగ్ చేశాడు. అండ్ వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా, ఇప్పటివరకు అతనితో 3 సినిమాలు చేశాను. నిన్నే పెళ్ళాడతా, సూపర్ అండ్ చంద్రలేఖ, అన్నిట్లో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే కేడి సినిమాలో కూడా చాలా బాగుంది మ్యూజిక్, మరి నాకు మాత్రం బాగా నచ్చింది. ఈ ఆడియోలో ఇంకో విషయం ఉంది. నాకు నాన్నగారి సినిమాల్లో ఎంతో ఇష్టమైన 1969లో రిలీజ్ అయిన అదృష్టవంతుల సినిమా, దాంట్లో ముమ్మ ముద్దంటే చేదాని ఒక పాట ఉంది, నాకు బాగా ఇష్టం. అండ్ ఫార్చునేట్గా లక్కీగా శివప్రసాద్ గారికి కూడా పాట బాగా నచ్చింది. ఈ సినిమాలో ఒక మంచి ఐటమ్ సాంగ్ చేద్దాం అనుకుంటే ఏ సాంగ్ పెట్టాలి, ఏం చేయాలని అర్థం కాక శివప్రసాద్ రెడ్డి గారు చందను సజెషన్ ఇచ్చారు. ముమ్మ ముద్దంటే చేద రీమిక్స్ చేసి ఈ సినిమాలో ఉంది. అది కూడా స్పెషల్ ఐటమ్ సాంగ్. ఇవాళ రిలీజ్ అయిన ఆడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అలాగే ఆదిత్య వాళ్ళకి అండ్ మమతా మోహన్ దాస్కి అందరికీ ఆల్ ద బెస్ట్. శివప్రసాద్ రెడ్డి గారు, మీకు ఆల్ ద బెస్ట్. మ్యూజిక్ చాలా మంచి మ్యూజిక్ వచ్చింది, అందరు చెప్తారు. బట్ ఐఎమ్ ఆల్సో టెలింగ్ ద సేమ్, మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్. 9 పాటలు ఉన్నాయి. సో ఆల్ 9 సాంగ్స్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఏదో డ్యూయట్ అంటే డ్యూయట్ లాగా ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ లాగా కాకుండా ఎవ్రీ సాంగ్ హ్యాస్ గాట్ హిస్ ఇంపార్టెన్స్. సో ఎవ్రీ సాంగ్ ఈజ్ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ద స్క్రిప్ట్ ఆల్సో. సో దట్ వే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సందీప్ చౌతా టు గివ్ దిస్ మ్యూజిక్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఎలాగానే ఒకటే చెప్పాను సార్, ఇవి సిచ్యువేషన్స్, ఇవి మూడ్స్, అండ్ యూ నో మ్యూజిక్. సో he gave out this music. I'm very thankful. When last year it happened to be really I don't know, somehow it was this movie was what made it very special for me. Last year I hadn't done any movies in Telugu, so after King coming to work with Nag again and from the same banner with Shiv Prasad Reddy garu was a great honor. And this time I felt it was for a very, very beautiful script. So I don't know, I really vouch for the story of this movie, and I really loved working with Kiran. He made, I don't know, there was so much of confidence when he came and narrated the script to me. So I don't know, just even though he's a new director, I
I was really confident about what the end product would be like. So I'm very confident about this. నేను చాలా పాటలు రాశాను, కానీ సార్ నాగార్జున గారికి రాసిన ఇంత అందంగా ఉన్న సాంగ్తోనే నాకు ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చింది. అలాగే నాకు ఇండస్ట్రీకి రాగానే మొట్టమొదట నాకు తెలిసిన వ్యక్తి కిరణ్ అన్నయ్య. ఆయుధం సినిమాలో నాకు పాట రాశాను, దానికి అన్నయ్య అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు. తర్వాత నన్ను తీసుకెళ్ళి చాలా పెద్ద సినిమాలకు పరిచయం చేసి ఇచ్చారు. ఈరోజు ఆయన డైరెక్షన్ చేసిన ఫస్ట్ సినిమాలో అన్ని పాటలు దాదాపు రాసే అవకాశం వచ్చింది. అలాగే చందన్ గారు, శివప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరూ నాకు చాలా సహకరించి ఇంత పెద్ద సినిమాలో ఇన్ని పాటలు నేను రాయగలనన్న నమ్మకాన్ని నా మీద నుంచి నాలో కాన్ఫిడెన్స్ పెంచారు. సందీప్ చౌత గారితో దాదాపు నేను ఒక 1 month ఉన్నాను బాంబేలోనే. విదేశీ ప్లేయర్స్తోని అందరితోని ఈ సినిమాకి వర్క్ చేయించి అతను ఆ వర్కింగ్ విధానం నాకు చాలా బాగా నచ్చి ఆయన ఇచ్చిన ట్యూన్స్ ఇన్స్పైర్ అయ్యి నేను చాలా బాగా రాసిన పాటలు. ఈరోజు కేడీ ఆడియో మార్కెట్లో విడుదలైంది. చాలా మంచి మ్యూజిక్, కామాక్షిలో ఎప్పుడు మంచి మ్యూజిక్ ఉంటుంది. స్వతహాగా నాకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. డెఫినెట్గా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఈ సినిమాని February 1st వీక్లో రిలీజ్ చేయడానికి నన్ను హ్యాపీ చేస్తాను. థ్యాంక్ యూ. Let's take a short break in our local TV's Popcorn. Popcorn. Welcome back to local TV's Popcorn. Popcorn. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అండ్ డైరెక్టర్ అనిల్ శర్మ కాంబినేషన్ లో వస్తున్న మూవీ వీర్. ఈ మూవీ Jan 22 వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం యూనిట్ హైదరాబాద్ ఐమాక్స్ లో మెట్ విత్ ద మీడియా. सुरीली अखियों वाले सुना है तेरी अखियों से बहती है नींदे और नींदों में सपने कभी तो किनारे पे उतर मेरे सपनों से आजा ज़मीं पे और मिल जा कहीं पे मिल जा कहीं समय से से कभी मेरी अखियों की सुन सुरीली अखियों वाले. I welcome Ms. Salman Khan to our complex. This is the 6th year in operation. As you know, we have created records here for many films. And Prasad Productions, as you know, my father Elvis, nothing else but cinema. All his life he has been with cinema. We wish the Veer is a great success and it will be a record for our theatre once again. Well, I request Ms. Salman to say. As you all know, Veer is I'm debuting with Veer, and it was a very, thrilling experience working for this movie. Right now I'm very scared actually with whatever happened out there. So I'm a bit nervous right now. But yeah, working in Veer is like a dream coming true. Actually, I am still living in that dream. Yeah, the entire experience was very good. Everybody out there really helped me with at every step. Yeah, it was a total learning experience and a wonderful experience working with all of them. Thank you. 19वीं सदी, गुलाम भारतवर्ष, जब तमाम राजा रजवाड़े अंग्रेजों के हाथ की कठपुतली बने हुए थे,
ऐसे में उन्हीं अंग्रेजों के गले की हड्डी बन गई थी एक लड़ाका कौम, पिंडारी। इसी कौम में जन्म हुआ एक वीर योद्धा का। बहुत बहुत शुक्रिया। हैदराबाद आए हम और यहाँ से बेंगलोर जा रहे हैं, पिक्चर पब्लिसाइज कर रहे हैं। और ये एक स्टेट है, यहाँ पर आप लोग ने मुझे बहुत चढ़ा कर रखा है और अच्छा लगता है कि एक वो कहीं ना कहीं एक बहुत अच्छी फीलिंग आती है कि इतना सारा प्यार, इतनी सारी मोहब्बत मिलती है यहाँ पर। तो द फर्स्ट नरेशन आई गेव एवरीबडी वाज हियर इन हैदराबाद। तो कहीं ना कहीं एक यहीं से पिक्चर अप्रूव हुई थी। आई वाज शूटिंग फॉर वांटेड और फर्स्ट ऐसा प्रेस कॉन्फ्रेंस यहीं पे कर रहे हैं हम। देखें कि 22 तारीख को क्या होता है। पिक्चर बहुत बड़ी हिट होती है और बहुत बड़ी फ्लॉप। अगर बहुत बड़ी हिट है तो क्रेडिट आपको जाता है, बहुत बड़ी फ्लॉप है तो ब्लेम आप पे जाता है, क्योंकि आप लोग आए नहीं देखने के लिए। इंशाल्लाह। दबी दबी सांसों में सुना था मैंने, बोले बिना मेरा नाम आया। पलकें झुकी और उठने लगी तो हौले से उसका सलाम आया। जब बोले वो जब बोले, उसकी आंखों में रब बोले, पास पास ही रहना तुम, आंख आंख में कहना तुम। देखा तुम्हें तो आराम आया, दबी दबी सांस में सुना था मैंने, बोले बिना मेरा नाम आया। पलकें झुकी और उठने लगी तो हौले से उसका सलाम। ఈరోజు కళామందిర్ సమర్పిస్తున్న కళాసూత్ర 2010 క్యాలెండర్ రిలీజు. అయితే కళామందిర్ ప్రతి సంవత్సరము ఒక వినూత్నమైన క్యాలెండర్తో ప్రతి ఇయర్ లిమిటెడ్ ఎడిషన్స్తో ముందుకొస్తుంది. అయితే ఈ 2010 ప్రత్యేకత ఏమంటే కళాసూత్ర అనే పేరు పెట్టి కళామందిర్ ఈ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. అయితే బాలీవుడ్ బాద్షా అండ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్తో ఇవాళ జస్ట్ ఇప్పుడు 5 నిమిషాల ముందు మా క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ that Salman Khan has released our calendar and it is our prestigious to Kala Mandir. 19वीं सदी, गुलाम भारतवर्ष, जब तमाम राजा रजवाड़े अंग्रेजों के हाथ की कठपुतली बने हुए थे, ऐसे में उन्हीं अंग्रेजों के गले की हड्डी बन गई थी एक लड़ाका कौम, पिंडारी। इसी कौम में जन्म हुआ एक वीर योद्धा का। Let's take a short break in local TV's Popcorn. Welcome back to local TV's Popcorn. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ డైరెక్టర్ వివి వినయ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అదుర్స్. ఈ మూవీ ఆల్ ఓవర్ ది వరల్డ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా అదుర్స్ మూవీని ప్రసాద్ ల్యాబ్స్ ప్రీవ్యూ థియేటర్ లో నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ కోసం స్క్రీన్ చేశారు. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ఇట్. Ladies and gentlemen, giving you the hip hop. थोड़ा सा प्यार डालो, थोड़ा सा फायर डालो,
लो थोड़ा सा जोर डालो life is a cocktail सुनो सुनो सिद्धांतम प्रति निमिषम मम प्रियनेस्तं సరదా నదిలో మునకై గుటకై లైఫ్ ద్రాక్షరసం శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో. చాలా బాగుంది, పేరు కూడా చాలా బాగా పెట్టారు డైరెక్టర్ గారు, మా తారక్ ఇద్దరు కలిసి ఎన్టీఆర్ కలిసి అదర్స్ అదరగొట్టింది, చాలా బాగుంది. ఈ సినిమా ఒక వెరైటీగా, మామూలుగా అయితే నేను చాలా తక్కువ సినిమాలు చూస్తాను కానీ ఈ సినిమా చూసినప్పుడు ఒక విధంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. కామెడీ కూడా మనం బిగినింగ్కి ఎండింగ్ కూడా చాలా తక్కువ టైం ఇంత తొందరగా అయిపోయిందనే ఫీలింగ్ తీసుకొచ్చారు. రెండోది ఫైట్స్ కూడా చూస్తే చాలా బాగా తీసుకొచ్చారు, అన్నీ కూడా చాలా బాగా తీసుకురావడం కాకుండా దీంట్లో చూస్తే ఒక సాహసం, ఒక పర్పస్ కోసం ఒక సాహసం చేయడం, అది కూడా ఒక మేజర్ని కిడ్నాప్ చేసి ఏ విధంగా డబ్బుల కోసం ఉపయోగించాలనుకున్నారో దాన్ని విఫలం చేయడం కోసం ఎన్టీఆర్ చేసినటువంటి సాహసం, ఇవన్నీ చాలా వీరోచితంగా చూపించారు, చాలా బాగా చూపించారు. అది వినాయక్ గారికే సాధ్యం అని చెప్పి నిరూపించారు. యాక్టింగ్ అయితే తారక్కే సాధ్యం అని చెప్పి నిరూపించారు. ఒక మిషనరీగా పనిచేశారు. దాన్ని చూస్తే ఇటీవల యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ ఫిల్మ్లో ఆయన బాడీ కదలికలు చూస్తూ ఉంటే చాలా నాకే ఆశ్చర్యం వేసింది. అంత బాగా చేయగలిగాడు. ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ యాక్టింగ్ కానీ ఆయనకు ఆయనే సాట్ అని చెప్పి నిరూపించుకున్నాడు. Where is that? What is that? Where is that? What is that? Where is the panchakattu? Where is the pelaka juttu? Where is the niluvu bottu jari? I like the super good. I like the switch. I like the simple story. CHARI is jari. Ayyo baboy chesta and kunde chogi. బాగుందా వంశీ? ఎక్కడ నాని? వెరీ గుడ్. వినాయక్ కంగ్రాచులేషన్స్. బాగుంది, బ్రహ్మాండ ఎంటర్టైన్మెంట్. అన్నీ చేయగలని ప్రూవ్ చేశాడు వినాయక్, అన్నీ చేయగలని ప్రూవ్ చేశాడు. ఒక యాక్షన్ సినిమాలే కాదు, అది సెంటిమెంటు, కామెడీ, చాలా బాగుంది పిక్చరు. మంచి ఎంటర్టైన్మెంటు బాగుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకి, అంటే దత్త మండల ప్రజానికానికి, ఆంధ్ర మాగాణి ప్రజానికి, తెలంగాణ ప్రజానికి, అందరి మనసులను దోచుకుంది అని నాకు వార్తలు వస్తున్నాయి. ఆ నమ్మకం నాకు ముందు ఉండింది, దోచుకుంటుందని. చాలా బాగుంది ఈ చిత్రం. అన్నీ ముఖ్యంగా అబ్బాయి జూనియర్ తారక్, ఎన్టీఆర్ ఆ మధ్య ప్రమాదానికి కూడా గురై అవన్నీ ఏం పట్టించుకోకుండా, అది మా రక్తంలో ఉంది, నందమూరి వంశంలో. అదేమి లెక్క చేయకుండా అటు పాటలు, ఫైట్స్ అన్నిట్లోనూ విజృంభించాడు. చాలా బాగుంది పిక్చరు, మంచి ఎంటర్టైన్మెంట్. అదర్ సినిమా డెఫినెట్గా వండర్ఫుల్ మూవీ, చాలా బాగుంది. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది, జనరల్గా తెలుగు ఇండస్ట్రీలో తాతగారు 33 ఏళ్ళ సినిమా కెరియర్లో 29 సంవత్సరాలు ఆయన సంక్రాంతి ప్రతి సినిమా రిలీజ్ చేస్తున్నారు. ప్రతి సినిమా ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీ ఇస్ అ హిట్. సో హీఈస్ నంబర్ 1 సంక్రాంతి స్టార్. తర్వాత అది మా బాబాయ్కి దక్కింది. అండ్ ఫ్రమ్ దిస్ సంక్రాంతి ఇట్ విల్ డెఫినెట్లీ బి తమ్ముడు. అదర్స్ నిజంగానే ఇట్స్ వండర్ఫుల్ మూవీ. అన్నీ చెప్పినట్టు ఇట్స్ మైండ్ బ్లోయింగ్ మూవీ. దీంట్లో ఏంటంటే బేసిక్గా తమ్ముడు పర్ఫార్మెన్స్ అండి, అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈస్ డన్ అ మార్వలస్ జాబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ హిమ్. వినాయక్ గారు అంటే టోటల్ అండి, ఒక కమర్షియల్ ఫిల్మ్ అంటే ఇట్స్ గాట్ ఎవ్రీథింగ్. హిలేరియస్ కామెడీ ఉంది, ఇట్స్ గాట్ యాక్షన్, ఇట్స్ గాట్ సెంటిమెంట్, ఇట్స్ గాట్ ఎవ్రీథింగ్ అనమాట. ముందుగా ప్రేక్షక దేవుళ్ళందరికీ, అభిమానులందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, 2 సంవత్సరాలు మేము పడిన కష్టానికి మీరు ఈరోజు ఫలితాన్ని దక్కించారు. అదుర్ సినిమాని మీరందరూ హక్కున చేర్చుకొని అదుర్ సినిమాని ఇంత అద్భుతంగా రెస్పాన్స్ వచ్చేలాగా ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని తీసిన మాకు ఒక కొత్త ఊపిరిని పోసి సూపర్ హిట్ దిశగా పయనింపజేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ, అభిమాన దేవుళ్ళందరికీ, అభిమాన సోదరులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక సినిమా గురించి నా వినయాన్ని మాట్లాడండి.
అందరికీ నమస్కారం. ఎన్నో ఈ సినిమా మేకింగ్లో ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అన్నీ ఒక రోజుతో మర్చిపోయాం ఈ సినిమాకి వచ్చిన రిపోర్ట్ విని. టోటల్గా ఎవరు మేమెవరు ఊహించినంత పెద్ద రెస్పాన్స్ వచ్చింది. ఎవరికి అంతుపట్టిన అటువంటి కలెక్షన్స్ వస్తున్నాయి. దీనికి కారణం మా కాంబినేషన్. నాకు 2 ఏళ్ళుగా అంటే నా తపన, నేను తనతో చేస్తున్న సినిమా అనేది ఎప్పుడు ఆదితో కంపేర్ చేస్తారనే భయంతో ఆ భయభక్తులతో చేసిన సినిమా ఇది. That's all for you in today's Popcorn. This is Pradeep signing off. సంక్రాంతి వచ్చేసిందండోయ్. తనతో పాటు రంగురంగుల ముగ్గులు, చిత్ర విచిత్రమైన పతంగులు, వేడి వేడి పొంగళ్ళు తీసుకొచ్చేసింది. మరి మేమేం తీసుకొచ్చాం? సంక్రాంతి ప్రతిదినం, సుఖ శాంతి ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతి పాటలు విజేత పాప్కార్న్ సహ సమర్పణ అలాన్ మోటార్స్ ఈ బైక్స్ నాణ్యతలో మన్నికలో హిట్, బడ్జెట్ లో ఫిట్. లోకల్